బాగుంది. మీకేమనిపించింది మా ట్రిప్పు? మీకేమనిపించిందో ఉన్నట్టు చెప్పేయండి. అంటే మేము ఏమైనా పొరపాట్లు ఉంటే నెక్స్ట్ టైం ట్రిప్లో సరి చేసుకోవడానికి. బాగుందా? ఎంజాయ్ చేశారా ట్రిప్ని? మళ్ళీ పెడితే వస్తారా? ఏం కాదు, దేవుడి కార్యక్రమం. ఇప్పుడు వరకు జీవితం అంతా చాలా వేస్ట్ చేసి ఉంటారు. ఇంక నుంచి ఉన్న జీవితాన్ని దేవుడి కోసం ఉపయోగించండి. మీరు ఒక్కళ్ళే వచ్చి అన్నీ చూడలేరు కదా. ఇప్పుడు అందరితో వస్తే చాలా బాగుంది కదా, అందుకని రాదు. మీరు చెప్పండి అమ్మా. మళ్ళీ రావాలనుకుంటున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు చెప్పండి మీ అభిప్రాయం. చాలా బాగుంది. మళ్ళీ వద్దాం అనుకుంటున్నారా ఇలాంటి ట్రిప్పులు పెడితే? మీరు ఎప్పుడు పెట్టినా వస్తాను. థ్యాంక్ యూ. మీరమ్మా? అందరూ ఒకటే మాట చెప్పకండి, కొంచెం మీ ఏంటిది అనేది చెప్పండి. ఏమన్నా పాటలు దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా, మాధవకేశ్వర ఆలయం దగ్గర చాలా బాగుంది. అది మర్చిపోయేటట్టు ఏం కనిపించలేదు అసలు. అలా ఎప్పటికీ ఎక్స్ట్రా ట్రిప్ లో మనకి ఎక్స్ట్రా చూపించిన టెంపుల్ అక్కడ బాగుంది కదా, చాలా బాగుంది. పాదాల్లోంచి వాటర్ రావడం అదంతా చాలా బాగుంది. అసలు ఎప్పుడు గుర్తుండిపోతుంది ఇంకా లైఫ్ లాంగ్. అది అయితే మనం దగ్గర పోయి చూడలేం కదా. అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఇలాంటి టెంపుల్ చాలా ఉంటాయి. మళ్ళీ పెట్టుకుందాం ప్రోగ్రామ్. చూసి కాకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా మార్పులు ఇప్పుడు నన్ను కాదు, కొత్త వాళ్ళండి. కొత్త మార్పులు ఏందో చెప్ప. మనం ఫస్టే కదా ట్రిప్. సూపర్ ట్రిప్, చాలా బాగుందమ్మా. ఒక్క మాటతో కాదు, కొంచెం ఏమైనా చెప్పండి. చాలా కేర్ కూడా తీసుకున్నారు. యాక్చువల్గా డ్రైవర్ గారు కూడా చాలా బాగా డ్రైవ్ చేశారు. ఎక్కడ జర్నీ మాత్రం విసిగనిపించలేదు. ఇన్ని చోట్ల ఆగి మనం వచ్చినా కూడా చాలా బాగుంది. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటున్నారా? పెడితే రావాలనుకుంటున్నారా? వెరీ గుడ్. మీరు అమ్మా? ఒకటే మాట కాదు, ఇంకా చెప్పండి. బాగుందా? ఓకేం ఇబ్బంది లేదు కదా, అంత మంచిగా జరిగింది కదా, దర్శనాలు బాగున్నాయి కదా. సో మళ్ళీ పెడితే వద్దాం అనుకుంటున్నారా? ట్రిప్కి ఇదే మనుషులు. ఓకే, ఎప్పుడు ఇదే మనుషులు. కొత్త వాళ్ళని కూడా తీసుకురావాలి భక్తులకి. నువ్వు చెప్పక్క. అయితే చాలా ఎంజాయ్ ఉంది, చాలా బాగుంది. ఈసారి పెట్టినా నేను వస్తా మళ్ళీ. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నువ్వు చెప్పు చెల్లి. చాలా బాగుందమ్మా. మంచిగా పులిహార చేశారు, మంచి దద్దోజనం పెట్టారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు, మంచిగా సప్లై బాగుంది. అంత గిట్టు కూడా చాలా బాగుంది. ఓకే, మళ్ళీ పెడితే రావాలని అనుకున్నారా? పెట్టుకోవచ్చా? నేను చెప్పేది పెట్టిందో నువ్వు చెప్పేది ఒకటి. మేము ట్రిప్ పెట్టినందుకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా సహకరించారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు కూడా ఓపికగా మమ్మల్ని ఇంకొకసారి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి అనే విధంగా మాకు సహకరించారు. హరే కృష్ణ. మీరమ్మా? సూపర్. ఒకటే మాట సూపర్. మీ అందరి సహకారం కూడా బాగుంది. ఈ యాత్ర ఎవరు ఇందులో మీరు కూడా ఉన్నారు. మన గ్రూప్ అనుకోరా, మన గ్రూప్లో అందరి సహకారం ఉంది. ప్రభుజీలు కూడా మనకి ఎంతో హెల్ప్ చేశారు. ఈ యాత్ర ఇట్లాగే ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరమ్మా? ఇలాంటి యాత్రలు మళ్ళీ కోరుకుంటున్నాను. వస్తారా? పెట్టినప్పుడల్లా ఎంజాయ్ చేశారా ట్రిప్ని? నువ్వు చెప్పు కళ్యాణి. బాగా జరిగిందండి ట్రిప్. గురువు గారు నిమ్మలం ప్రభుజీ మంచిగా చూపించారు, దర్శనం బాగా చేయించారు. ఎక్కడ కోపం రానటువంటి బృందాన్ని ఇప్పుడే చూసా, భక్త బృందాన్ని. కొంచెం అది ఆలస్యమైనా కూడా కోపగించుకోకుండా నిదానంగా ఉండటం, బయట ఫుడ్ అలౌ చేయకుండా ఉండటం అసలు నాకు బాగా నచ్చింది. హెల్త్ పాడవకుండా అందులో పొద్దున పూజ హారతి అవన్నీ ఇచ్చి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు ఏమో కానీ ఇంత అలసిపోయినట్టు కూడా ఏమనిపించలేదు అసలు. ఇంట్లో హారతి దగ్గర నుండి మనం గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న కానుండి అంత నిద్ర లేకపోయినా అంత స్ట్రెయిన్ అయినా మామూలుగా అయితే నేను అసలు లేసమైపోద్ది ఈ టైంకి. అలాంటిది ఇంత ఉత్సాహంగా ఉంది. నాతో పాటలు పాడితే నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపించింది అండి. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా అవకాశం వస్తే, అదృష్టం ఉంటే మళ్ళీ రావాలి. భాగ్యము
విష్ణు కదా అని ఎంత చక్కగా ఇవాళ అన్ని విష్ణు ఆలయాలకు అన్నిటికీ వెళ్ళొచ్చాము. ఒక ద్రాక్షారామం కూడా వెళ్ళొచ్చాము. ఎంత బాగుందో. ఒకటే నా యొక్క చిన్న విన్నపం, బాగా నృత్యం చేయలేకపోయాము. నెక్స్ట్ టైం అది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఏంటిది? నృత్యం చేయలేకపోయాము మనం. నృత్యం చేయలేకపోయి టైం లేకుండా. టైం లేకపోవడం వల్ల అదొక్కటి చేయలేదు. అదొక్కటే మిస్ అంతే. అన్ని హ్యాపీ. అసలు వచ్చిన అలసట లేదు. నేను బస్సులో వస్తే పక్కన ఖర్చు పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని కూర్చున్నాను. ఇవాళ ఖర్చు ఓపెన్ చేయలేదు, నిమ్మకాయ తీయలేదు. హ్యాపీగా అయిపోయింది. ఇదంతా మన కృష్ణ కృపే అంటారు కదా. అంతే. భక్తులు చెప్పండి అమ్మా, ఎలా ఉంది ట్రిప్? బాగుందిగా, మంచిగా జరిగింది ప్రోగ్రామ్. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఈసారి ప్రోగ్రామ్ పెడితే కొంచెం దూరం పెట్టుకుందాం, మంచిగా దేవుని చూసి రావడానికి. అలాగే ఇంకొక తప్పనిసరిగా మా రామాదేవికి నన్ను తీసుకొస్తుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ మాత్రం, ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వండి. మీ అబ్బాయి పెళ్లి కానీ అమ్మాయి పెళ్లి కానీ అయితే మమ్మల్ని అందరూ లాంగ్ టూరేసి అక్కడ పెళ్లి చేయండి. అందరూ వస్తాం హ్యాపీగా. బాగుంది. హరే కృష్ణ, బాగుంది మాతాజీ. ఇట్లాంటి ట్రిప్పులు మళ్ళీ మళ్ళీ పెట్టాలి, రావాలని కోరుకుంటున్నాను. రాని వాళ్ళంతా దోస్తులే కదా ఒక రకంగా. అసలు నేను ఇది ముఖ్యంగా ప్రపంచ వారోత్సవం, హరినామ వారోత్సవాల్లో మేమందరం పార్టిసిపేట్ చేస్తుంటే హ్యాపీగా ఉంది. మీరమ్మా? కృష్ణ భక్తుల వల్ల చాలా యాక్టర్లు చూసేసినాం. ఇంకా వస్తాయి, చాలా చూసినాం. ఓకే, అంటే ఇంతకుముందు మీకు తీసుకెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు మేము తీసుకొచ్చాము కదా ఈ యాత్రకి, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, మంచిగా ఉందా? నిత్యముక్తి ప్రభుజీ. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం, మీరు కాస్త మంచిగా చెప్తారనుకుంటున్నాను. ప్రిన్సిపాల్ మీరు స్కూల్కి. ఫస్ట్ సార్ వచ్చిన పూర్తిగా స్వామీజీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని దేవుళ్ళు దగ్గర నుండి దర్శనం చేయించారు. ఫుల్ హ్యాపీ. వాటి హిస్టరీలు కూడా చెప్పారు మనకి. ప్రతి స్థల పురాణం కంపల్సరీ చెప్పారు ప్రతి చోట. మనం కృష్ణుడిది చూసాం కదా అక్కడ, అది మాత్రం నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మోహిని అవతారం. మోహిని అవతారం చాలా ప్రశాంతంగా ఉంది. అందరికి అది బాగా నచ్చిందని చెప్తున్నారు. నువ్వు నాన్న? ఫస్ట్ టైం ఫర్ దిస్ మూమెంట్. ఓకే, ఇలాంటి మళ్ళీ ట్రిప్స్ వేస్తే నువ్వు రావాలనుకుంటున్నావా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. ఆ కృష్ణయ్య అందరికి సంతోషం ఇచ్చిండు. బాగా ఆయన కృప మంచిగా వల్లనే జరిగింది. హ్యాపీగా దర్శనం చేశారు. ఆయన దయ వల్ల మంచి యాత్ర చూసేస్తాను. కొద్ది మీరు ఇందాక పాపం మీకు అక్కడ మెట్లు ఎక్కాల్సి వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా అని అనుకున్నాం, కానీ ఈ ఏం వయసులో లేదు. కూడా ద్వారక మాయాపూర్ పోయినప్పుడు, బృందావనం వెళ్ళినప్పుడు కూడా 300 మెట్లు ఎక్కి దిగినాం. ఓకే, మీకు ఆ కృష్ణ ఇస్తున్నాడు ఎనర్జీ. ఆయన శక్తి ఇస్తాడు. ఆ భగవంతుడు సారు. ఆ చల్లగా చూడాలి అందరినీ. ఎప్పుడు ఇచ్చే యాత్రలకు పోవాలి. ఇంకా బాగా తిరిగి సంతోషంగా చూసి రావాలి అని చెప్తారా? నాన్న చెప్తారా ఏమన్నా? ఏం చెప్పలేరు. కృష్ణయ్య మన వెనకాల నుండి నడిపించాడు, గురుజీ ముందుండి తీసుకెళ్ళారు. ప్రశాంతంగా ఆ శక్తిని గురుజీకి ఇచ్చారు. ప్రశాంతంగా వెళ్ళారు. చెప్పండి ప్రభుజీ, ఎలా ఉంది ట్రిప్? ఫస్ట్ సారి పెట్టుకున్నావు, ఎలా ఎంజాయ్ చేశారు? బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. మంచిగా ప్రయాణం మంచిగా అందరూ వచ్చారు. అందరూ మంచిగా ప్రసాదాలు మంచిగా ఉన్నాయి. పులిహోర దద్దోజనం సూపర్గా ఉంది. రాత్రి ఉండిన ప్రసాదం కూడా ఇప్పటి వరకు కూడా ఏం చెక్కు చెదరలేదు. ఆ శ్రీకృష్ణుడి మహాత్మ్యం వల్ల బ్రహ్మాండంగా ఉంది. మళ్ళా పెట్టుకున్న అందరు కోఆపరేషన్తో ఏంటంటే అటు పోయేద్దాం మంచిగా హ్యాపీగా. చాలా సంతోషం. సక్సెస్ అవడానికి మీరే కారణం. మీరేమంటారు? ఇదంతా సీజే ప్రభు స్థలమే, మాదే లేదు. ఆ భగవంతుడు ఆయన మాదే లేదమ్మా. ప్రభుజీ వద్దులేదు. ట్రిప్ ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ రావాలనుకుంటావా ట్రిప్ పెడితే? తప్పకుండా తప్పకుండా. మీరు రావాలి, ఇట్లాంటి ట్రిప్ మళ్ళీ ఎంజాయ్ చేశారా ట్రిప్ను బాగా? బాగుంది. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ట్రిప్ మీకు ఎలా ఉంది? మళ్ళీ పెడితే రావాలనుకుంటున్నారా? కానీ ఒకే రోజు 4 దేవాలయాలు చూడాలంటే బాడీ సహకరించట్లే. అది కాకపోతే కొంచెం టైం తీసుకొని చూస్తే బాగుండేది అనిపించింది అంతే. ఓకే, అంటే ఒక రోజులు కేటాయించి అంటే అందరికీ అవైలబుల్ ఉండదు కదా. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా. హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా 2 రోజులు ప్రోగ్రామ్ చేయకూడదు, సాధ్యం కాదు. బాగుంది కదా చాలా. ఇది కూడా తీసుకోనా?
ట్రిప్ ఎలా ఉంది? ఉందమ్మా, సంతోషంగా ఉంది. అసలు ఎన్నడూ లేకుండా ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో, అసలు సూపర్గా ఉంది. మళ్ళీ ఇలాంటి పెడితే మళ్ళీ వస్తావా? మేము పెట్టుకుంటే ఏ ట్రిప్ అయినా అసలు ఎందుకంటే ఆనందం ఏముంది అసలు. ఓకే. అసలు బస్సుకి వెళ్ళిపోయి తలకని వచ్చేది. బస్సు పొద్దున్న నుంచి అసలు ఈ ప్రయాణం చేస్తున్నాం కానీ ఇంత తలనొప్పి లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉంది. బట్టి సంతోషం అమ్మా. ట్రిప్ ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ రావాలనుకుంటున్నావా? మళ్ళీ వచ్చి కూడా ఇట్లా వెళ్ళకుండా కామ్ కూర్చుందాం అనుకుంటున్నావా? ఈసారి యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నావా? చేస్తావా? స్పీడ్ అయిపోవాలి, నువ్వు ఇలా స్లో ఉండకూడదు. ఓకే, మీరు చెప్పండి. బాగుందమ్మా, మళ్ళీ రావాలని కోరుకుంది కానీ రానేస్తామా రానేమా అది కృష్ణయ్య తీసుకొస్తాడు. మీరు సంకల్పం గట్టిగా ఉందనుకో, ఆయన దారి చూపిస్తాడు రావడానికి. ఆ శక్తిని అన్ని ఆయనే ఇస్తాడు. డౌట్ అనేది పడవద్దు అసలు. కృష్ణయ్య ఉన్నాడు అంతే, వెళ్ళిపోతున్నాం. అది ఎక్కడికైనా సరే, అడవిలోకైనా సరే ఆయన ఉన్నాడే, వెళ్ళిపోవాలి మనం. మీరు మాట్లాడి బాగుంది కానీ ఇప్పుడే మళ్ళీ ట్రిప్ పెడితే రాలేము. 2-3 నెలలు పోవాలి. 2-3 నెలలు ఆగాకే పెడదాంలే. ఓకే, అప్పటికైతే ఓకే. మరి అంటే ఇళ్ళలో ఒప్పుకోవద్దా? ఒప్పుకోరు మాట్లాడు. అది మీరైతే ఎంజాయ్ చేశారు కదా ట్రిప్ని? మంచిగానే ఓకే. చేసాం కానీ ఎక్కడైనా టైం పాస్ ఎక్కడైనా కొద్దిగా టైం వేస్ట్ కాలే. మొత్తం అంట సద్వినియోగం చేస్తేనే అన్ని దర్శనాలు అయ్యాయి ఒక్క రోజులో. అది ఎవరికైనా చెప్తే గ్రేట్ అంటారు. మరి అన్నీ ఒక చోట ఉన్నాయా? అటొకటి ఉన్నాయి. అన్నీ మంచిగా దర్శనాలు అయ్యాయి. మీరు చెప్పండి మీ ఒపీనియన్. కంటికి మనసుకి మంచి ఆహ్లాదకరంగా ఉంది, మంచి ఎంజాయ్ చేసింది. ఓకే, మీరు మాట రాదనుకున్న టికెట్ నాకు వచ్చింది. చాలా చాలా కృష్ణయ్య ఇచ్చాడు. చాలా చాలా హ్యాపీ. ఓకే ఓకే, మళ్ళీ పెడితే ట్రిప్పులు రావాలనుకుంటున్నారా? వస్తాను. ఓకే, గ్రూప్లో ఉండండి. మీకు మెసేజ్ రాగానే ఫస్ట్ టికెట్ కొనేసుకోండి. ఓకే. బ్రహ్మాండంగా ఉందండి. ఇంత బాగుంటుందని అనుకోలేదా? మళ్ళీ పెడితే వద్దామని అనుకుంటున్నారా? రావాలా, ఓకే మళ్ళీ రావాలి. మా పిల్లగాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఓకే. ఇంత దూరంగా ఇంత లాంగ్ ఎప్పుడు ప్రయాణం చేయలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం అది చేయడం. ఓకే బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, మీరు ప్రభుజీ, మీరే మా అందరికి మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చారు. అయితే నా షాప్ గా కీర్తన చేస్తూనే ఉన్నారు. మాకెవరికి నిద్ర పోకుండా మరి కీర్తన చేపించారు. చెప్పండి, ట్రిప్ ఎలా ఉంది? అయితే 5 క్షేత్రాలు చూసినాం. మధ్య ఆంజనేయ స్వామి, ద్వారకా తిరుమల, మళ్ళీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి, మళ్ళీ అది కేశవ మోహిని స్వామి, ర్యాలీ ద్రాక్షారామం. ఈ 5 క్షేత్రాల మధ్య ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి దర్శనం అందరికి పోయింది. అక్కడ దర్శనం చేసుకున్నారు. మళ్ళీ కేశవ స్వామి మోహిని అవతారం టెంపుల్లో గర్భగుడిలో చూసినాము. మిగతా గుళ్ళలో బయట నుంచి చూసినాము. బాగా మళ్ళీ ఈ 5 యాత్రలు మళ్ళీ పెట్టాలి. ఇక్కడ 5 యాత్రలు ఇక్కడ పెట్టాలి. అన్ని స్వయంపులు ప్రతిష్ట, అన్ని స్వయంపులు. ఖమ్మం నుంచి పారిపోవాలి, ఖమ్మంలోనే ఉండండి. యాత్రలకు మీరు రావాలి. మీరు వస్తేనే వస్తాను. ఎక్కడుంటే వస్తా. వీళ్ళందరినీ మేము ఎలా ఉందని అడిగాం. ఇప్పుడు మీరు ఉండబట్టే మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామని. జీవప్రభు ఉన్నప్పుడే అందరం యాత్ర చాలా మంచి సక్సెస్ అయింది. చాలా బాగుంది. మంచి పెట్టి మన రమామాత చేసిన పులిహోర దద్దోజనం సూపర్గా ఉన్నాయి. మరి అందరి సహకారంతోనే ఇది సక్సెస్ అయింది. జీవాప్రభు గారి ఆధ్వర్యంలో మనకి మంచిగా అయింది. ఈసారి కూడా మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలని హరే హరే కృష్ణ. యాత్ర విషయాలు చెప్పాలి. ఇలాంటి యాత్రలు ఇంత ముందు కూడా చాలా చేశాను, భక్తులతోటే చేశాను. కానీ నాకు రోజు అయినా కానీ చేస్తాను. నాకు అంత ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. మొత్తం టైము మొత్తం భగవన్నామంతో, క్షేత్రాల దర్శనంతో ఇదే అంతా చాలా వాల్యుబుల్గా గడిచిపోయింది. దీనికి అంటే మన డైరీలో రాసుకునే మంచి మెమరబుల్ డే అని చెప్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, మా అందరిని తీసుకొని వచ్చారు యాత్రకి. ఎలా అందరి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, మంచిగా ఉందా? మొత్తం మీరు చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు
సో యాత్ర మాత్రం చాలా ఇప్పుడు జరిగినటువంటి నేను చూసినటువంటి చాలా యాత్రల్లో ప్రశాంతంగా జరిగినటువంటి యాత్ర ఇదొకటే. సో ముఖ్యంగా 5 ప్రదేశాల్లో మధ్య ఆంజనేయ స్వామి, ద్వారకా తిరుమల, వాడపల్లి, అదేవిధంగా ద్రాక్షారామము, ర్యాలీ, ఈ 5 ప్రదేశాల్లో చూసినట్లయితే నేను మధ్య ఆంజనేయ స్వామి ఒకటి, నెక్స్ట్ వాడపల్లి అనేది మొదటిసారి వస్తున్నాను. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం 5 చూసినటువంటివన్నీ కూడా స్వయంభూ క్షేత్రాలు, చాలా అద్భుతమైనటువంటిది. సో అదేవిధంగా ఇట్లా భక్తులకి అందరూ కూడా యాత్రలు తీసుకురావడం వల్ల వాళ్ళందరికీ కృష్ణ చైతన్యాన్ని పరిచయం చేయడానికి ఒక సదవకాశం. వాళ్ళందరూ కూడా మన ఖమ్మం ఇస్కాన్ నుంచి ఈరోజు స్టార్ట్ చేశాము. ప్రభు లైట్ టైం అని చెప్పండి ప్రభు. సో హరే కృష్ణ హరే కృష్ణ. మీరు ముందుకెళ్ళాలి ప్రభు, కొంచెంసేపు ఏమనండి, 5 నిమిషాలు ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. ఇంకా లైట్ ఏమని చెప్పండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత బంద్ చేయొచ్చు అని చెప్పండి. సో ముఖ్యంగా ఇట్లా భక్తుల్ని కృష్ణ చైతన్యం చేయడానికి మంచి అవకాశం, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే మనం ఖమ్మం ఇస్కాన్ నుంచి స్టార్ట్ అయినప్పుడే అందరూ కూడా 40 మంది 35 మంది మంగళహారతి అటెండ్ అయ్యారు. ఒక అద్భుతం. ఈరోజు మన సెంటర్లో హైయెస్ట్ నెంబర్స్ ఇవ్వాలి. మంగళహారతి అటెండ్ కావటం వల్ల వాళ్ళకి మంగళప్రదం అవుతుంది. అది మనం రోజు సాయంత్రం ఈరోజు మొత్తం జరిగిందంతా అదే విషయం అనమాట. ఎందుకంటే అక్కడ గురువులను ప్రార్థించడం, ప్రభుపాల యొక్క కృప, రాధామాధవ యొక్క కృప, గౌనిత జగన్నాథుని కృప వల్ల సో స్వామిని దర్శించుకున్నాం కాబట్టి అక్కడి నుంచే మన యాత్ర స్టార్ట్ అయింది. కాబట్టి సక్సెస్ఫుల్గా డే అనేది అయింది. సో తర్వాత ఇక్కడ దివ్యక్షేత్రాలు, స్వయం ధామాలు కాబట్టి అక్కడ మన యొక్క కృష్ణ చైతన్యం అనేది ఒక్క మాల చేసినా కూడా అది ఎన్నో వందల రెట్ల ఫలితాలు ఇస్తుంది అన్నమాట. సో మనం అర్థం చేసుకోలేకున్నా కూడా ఆ ఎఫెక్ట్ మనకి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని రోజుల వరకు ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మెమరీస్ ఎంతో అద్భుతమైనటువంటి. సో భక్తులందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఈ కృష్ణ చైతన్యాన్ని సాధన చేయాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ రమాదేవి మాతాజీ ఎఫర్ట్, అంటే ఆమె యొక్క దృఢ సంకల్పంతో సో ఖచ్చితంగా యాత్ర పెట్టాలని ప్రయత్నించారు. వాళ్ళు ఆర్టీసీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకరించారు. వాళ్ళు కూడా మంచి సంకల్పం ఉంది చేయాలని. సో అట్లనే భక్తులందరూ కూడా మంచి ప్రసాదాలు చేశారు. పులిహోర కష్టపడి రాత్రి తయారు చేసి పెట్టారు. సో అవన్నీ ఆర్గనైజ్ చేయటం, అదేవిధంగా గురు బ్రహ్మం గారు ఉత్సాహం మనందరికీ కూడా కలిసి వచ్చింది. ఆయన ప్రభుజీ బాగా మేనేజ్మెంట్ బాగా చేస్తారు, అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్తారు. సో ఆయన తెలియకుండా కూడా దాచుకోకుండా దాన్ని బయట పెట్టుకొని అదేంటి అని 10 సార్లు అయినా అడుగుతారు అనమాట. సో అలాంటి నేను చెప్పినట్టు గురు బ్రహ్మంతో పోవడం వల్ల మనకి తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుస్తాయి. సో అట్లనే రమాదేవి మాతాజీ మీరు కూడా మంచిగా సహకరించారు, కీర్తన చేశారు, మంచి అందరికీ సేవ అంటే సర్వ్ చేయటం, ప్రసాదం ఇలాంటి అమృత సేవలన్నీ కూడా చేశారు. ఉత్సాహంగా ప్రశాంతంగా ఉండటం, సాధన కూడా మంచిగా చేసుకోవటం అని కూడా. సో అందరికి కూడా మంచి అవకాశం దొరికింది. భక్తులందరూ కూడా ఎవరైతే ఈ యొక్క యాత్రలో పాల్గొన్నారో ఒక్కొక్క రౌండ్ కూడా కొంతమంది చేయని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఈరోజు. వాళ్ళందరూ కూడా అలా రోజు జపమాలలు చేయాలని మనం ఆశిస్తున్నాం. హరే కృష్ణ. ఇంకా అదేవిధంగా ఇంకా మిస్టేక్స్ అయినట్లయితే మనం భగవంతుని అదేవిధంగా వైష్ణవుని కూడా తప్పుంటే క్షమించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎంత పెద్ద ఆర్గనైజేషన్లో ఎన్ని ఆర్గనైజ్ చేసినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అందరి యొక్క కోరికలు మనం తీర్చలేము. భగవంతుని కృప వల్ల ఈ యాత్ర మాత్రం చాలా ప్రశాంతంగా అందరూ కూడా సంతృప్తి చెందారు. సో మళ్ళీ యాత్ర పెట్టాలని చాలామంది కోరుతున్నారు. ముఖ్యంగా ఆ యొక్క కామాల యొక్క ప్రభావం, ర్యాలీ కానీ ఇవన్నీ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుపాదికి జై.